హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గోల్డ్లో చాలామంది ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి చాలా ఉత్సాహం చూపుతూ ఉన్నారు. సో గోల్డ్లో ట్రేడ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ స్ట్రాటజీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఏమని చెప్పాను? మన స్ట్రాటజీ అనేటువంటిది సింపుల్గా ఉండాలి. చాలా చాలా రకాలైనటువంటి ఇండికేటర్స్ని వాటిని వీటిని పెట్టి మనం చేయకూడదు. నేను ఎక్కువగా వాడేటువంటివి సిపిఆర్ లేదంటే పివట్ పాయింట్స్. ఎందుకంటే ఇవి హారిజంటల్‌గా ఉంటాయి. సో కన్‌ఫ్యూజ్ అనేటువంటిది ఉండదు. అప్పుడే ట్రేడింగ్ చేయాలనుకునేటువంటి వాడికి కన్‌ఫ్యూజ్ అనేటువంటిది ఉండదు. అదే గనక మూవింగ్ యావరేజెసు, ఎంఏసీడీ, ఆర్ఎస్ఐ ఇట్లాంటియన్నీ కొంత కొత్త వాళ్ళకి కన్‌ఫ్యూజన్ కలిగించొచ్చు. అందుకని నేను పివట్ పాయింట్స్‌ని ఎక్కువగా వాడతా ఉంటా. ఇది చూడండి, ఇప్పుడు మనం నిన్నటి రోజున ఏం జరిగింది ఏంటి అనేటువంటి చూద్దాం. ఏం లేదు, దీనికి సింపుల్‌గా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టేసి దీనికి ఇండికేటర్‌ని వచ్చేసి పివట్ పాయింట్‌ని పెడుతున్నా. ఇంకా అసలు మీరు పివట్ పాయింట్ స్టాండర్డ్ ఇదిగోండి. అసలు దీనికి మార్చాల్సిన అవసరమే లేదు. పెట్టేసినాక రోజు ఉదయాన్నే 5 గంటలకి మీ ట్రేడింగ్ జర్నీ అంటే గోల్డ్ అనేది 24 అవర్స్ ఉంటుంది కాబట్టి 5 గంటలకి స్టార్ట్ అయిందని అనుకుందాం. 5 గంటలకి మీరు ట్రేడింగ్‌ని మొదలుపెట్టారు. నే ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా పివట్ పాయింట్లు ఏయైనా సరే, సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని ఏదైనా సరే, వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది ఒక లైన్ పివట్ పాయింట్స్ అన్న తర్వాత లైన్స్ వస్తాయి కదా! సపోర్ట్స్, రెసిస్టెన్స్‌లు, పివట్ పాయింట్స్ ఇట్లా లైన్స్ అనేటువంటివి వస్తాయి. ఈ లైన్స్‌లో ఉన్నప్పుడు ఒక క్యాండిల్ ఈ లైన్ మీద క్యాండిల్ అనేటువంటిది బుల్లిష్‌గా పడిందనుకోండి, కనీసం 30కి భాగం బాడీ అనేది పైన ఉండాలి. అప్పుడే మనం బుల్లిష్‌గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి దీని అబోవ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. 1:2 రేషియో గాని, 1:3 రేషియోలో గాని మనం స్టాప్ లాస్ టార్గెట్స్‌ని మెయింటైన్ చేస్తాం. సో ఇదే దీనికి లాజిక్. ఇంతకంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 5 గంటలకి స్టార్ట్ అయింది. నేనేమన్నాను? ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ అనేటువంటిది ఈ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా! ఈ లైన్స్ దగ్గరికి, ఇవి పివట్ లైన్స్ అన్నమాట. ఈ లైన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఇది మన ఫస్ట్ కండిషన్. పివట్ పాయింట్స్ విజిబిలిటీ స్టైల్. ఓకే. సో మనం చూడండి, ఈ పివట్ పాయింట్ లైన్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్నది కదా ప్రైస్ అనేటువంటిది 6 గంటలప్పుడు ప్రైస్ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొంచెం క్యాండిల్స్‌ని పెద్దవి చేస్తున్నాను. ఇక్కడ లైన్ ఇదైంది. ఈ క్యాండిల్ అనేటువంటిది మంచి బులిష్ క్యాండిల్, కానీ ఇక్కడ పైన క్రాస్ కాలేదు. సో ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడింది. బేరిష్ క్యాండిల్ పడింది కానీ హాఫే ఉంది. నేను చెప్పింది ఏంది? బేరిష్ క్యాండిల్ పడింది అనుకోండి, 30 భాగం కింద ఉంటేనే అది బేరిష్ క్యాండిల్ ఈ లైన్‌కి. సో అప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇది మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ అనేటువంటిది రానట్టే లెక్క. ఇక్కడ ఎంట్రీ ఇస్తే 1:2 వచ్చింది. కానీ మనం ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ అనేటువంటి 30 కన్నా కింద ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, బాడీ అనేటువంటిది హాఫే ఉంది. కాబట్టి మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ లాభం వచ్చింది కదా, మనం ఎంట్రీ తీసుకుందామని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. అందుకని బాడీ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూడండి, మీరు కనుక గమనిస్తే బాడీ అనేటువంటిది సగం 30 దగ్గర 30కి ఉన్నది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. 1:2 రేషియోలో వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకున్నాం. ఇక్కడ రాకపోయినా మీరు చూడండి, తర్వాత అయినా సరే ఇక్కడైనా సరే మనకి రీచ్ అనేటువంటిది అయింది. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఒక ఎంట్రీ అనేటువంటిది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఒక ఎంట్రీ అనేది అయిపోయింది. అయితే నేను ఇక్కడ ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు పిన్ బార్, ఇప్పుడు బాడీ అనేటువంటిది పెద్దదిగా ఉండి కింద కనుక టెయిల్ కనుక చాలా పెద్దదిగా అనుకుంటే, బాడీ కంటే ఎక్కువగా అనుకుంటే దాంట్లో తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఏది డౌన్ సైడ్. ఎందుకంటే దీన్ని బేరిష్ క్యాండిల్గా మనం పరిగణించలేము, ప్రైస్ని పైకి మూవ్ చేస్తున్నారు కాబట్టి. సో మరలా ఇక్కడ వచ్చింది ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీ. సో ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ మన 1:2 1:3లో మనకి ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ అయిపోయింది. మరలా దీన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. ఏమన్నా టచ్ చేసిందా? చేయలేదు. చేయనప్పుడు మనం సైలెంట్గా ఉండటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఇక్కడ డబుల్ బాటం వేసింది. ఇక్కడ డబుల్ బాటం, ఇది ఇక్కడ బాటం, టాప్ బాటం వేసింది.
టాప్ బాటమ్ వేసినప్పుడు ఇక్కడ బేరిష్ క్యాండిల్ తీసుకుంటే 1:2లో తీసుకోవచ్చు. అట్లా మనం ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చెప్పేది మాత్రం ఈ లైన్ని టచ్ అయినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మన లైన్ టచ్ అయిందా, బేరిష్ క్యాండిల్ పడిందా, బాడీ ఎక్కువ 90% కిందకే ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. 1:3, 1:4, 1:5 కూడా వచ్చింది. ట్రయల్ చేసుకుంటాం మనం ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. మీరు ఏ రోజు తర్వాత ఇక్కడ టచ్ అనేది కాల, మళ్ళీ పివోట్ పాయింట్ టచ్ అక్కడ అయింది, ఇది ఇక్కడ అయింది టచ్. సో ఇక్కడ టచ్ అయిన తర్వాతే కదా ఈ బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది పడింది. కాబట్టి ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాం, 1:2లో వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడింది, ఇక్కడ ఇది బేరిష్ క్యాండిల్, ఇక్కడ బేరిష్ క్యాండిలే పడింది. ఇదంతా మంచి బేరిష్ క్యాండిలే, కానీ చూడండి ఇది బాడీ అనేటువంటిది తక్కువ ఉంది, కింద 30కి పైనే ఉంది. కాబట్టి దాంట్లో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం ఎంట్రీ, ఇక్కడ తీసుకుంటూ 1:2 రేషియోలో మనం టార్గెట్స్ని రీచ్ అయ్యాం. తర్వాత ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడింది, ఇది బేరిష్ క్యాండిల్ టచ్ అయింది. టచ్ అయిన తర్వాత బేరిష్ క్యాండిల్ పడింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. 1:3 వచ్చేసింది. తర్వాత ఇక్కడ బులిష్ క్యాండిల్ వేసింది, ఇది పెట్టేసాం, పైకి వెళ్ళిపోయింది 1:2. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ బులిష్ క్యాండిల్ వేసింది, ఇక్కడ టచ్ అయిన బులిష్ క్యాండిల్ వెళ్ళిపోయింది. కాబట్టి ఒక్క పివోట్ పాయింట్ను యూజ్ చేసుకొని సింపుల్గా, ఎంత సింపుల్గా ఉంది, మీరు ఏమన్నా అది ఇది చూడాల్సిన అవసరం, లేకపోతే మూవింగ్ యావరేజెస్ కిందకు వస్తుందా పైకి వస్తుంది, ఇన్ని తలకాయలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత సింపుల్ మెథడ్ని కనుక మీరు కనుక ఫాలో అయితే మీరు మంచి రిజల్ట్స్ అనేటువంటిది పొందుతారు. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ స్ట్రాటజీ. దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ప్లాన్డ్గా వర్కౌట్ కనుక చేస్తే మీరు మంచిగా సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంది. థ్యాంక్ యూ.